ఏవండోయ్, మా ఇంట్లో మ్యూజియంలో పెట్టడానికి అన్ని అర్హతలు ఉన్న ఒక పురాతనమైన వస్తువు ఒకటి ఉందండి. విదేశీయులు ఎవరైనా చూస్తే ఎంత రేట్ అయినా ఎగరేసుకుపోతారని వాళ్ళ కంట పడకుండా కాపాడుతున్నానండి. అదేంటబ్బా అని మీరందరూ చెవులు చేటల్లా చేసేసుకుని గుడ్లు అప్పగించి మరీ చూస్తున్నారని నాకు తెలుసండి. నగా నట్రా కాదండోయ్, అలాగని విగ్రహమో స్వగ్రహమో అంతకన్నా కాదు. మరేంటబ్బా అంటారా? ఇంకెందుకు ఆలస్యం, చూసేయండి. ఇదేనండి అది. తాలింపు పెట్టుకునే, అదేనండి పోపు వేసుకునే చిన్న పోపు గిన్నండి. ఇదా? హవ్వ, అయినీ అసాధ్యం కూలా అంటూ బుగ్గలు నొక్కేసుకోకండి, సొట్ల పడిపోగలవు. ఇదేంటి ఇంత నల్లగా ఉంది అనుకుంటున్నారా? ఎప్పుడో 30 ఏళ్ల క్రితం మా పెళ్ళప్పుడు సారెతో పాటు వచ్చిన చిట్టి ముత్యం అండి ఇది. ఇంతకీ ఇది వెండా, బంగారమా, ఇత్తడా, రాగా అని అనుకుంటున్నారా? ఏమోనండి, నాకైతే గుర్తులేదు. కట్టెల పొయ్యి మీద నుండి ఊక పొయ్యి నుండి కిరోసిన్ స్టవ్ వరకు వచ్చి ప్రమోషన్ మీద గ్యాస్ పొయ్యి మీదకి ఎక్కిందండి. వాడి వాడి పాతపడిపోయి ఇదిగో ఇలా పాత చింతకాయ పచ్చడిలా తయారైందండి. రోజు నా ముఖం చూసి చూసి దీనికి బోర్ కొట్టేసిందండి. అప్పుడప్పుడు దీన్ని చూస్తే నాకు చాలా జాలేస్తూ ఉంటుందండి. ఇలా నేను పోపు వేసినప్పుడల్లా ఇది నా ముఖం వంక జాలిగా చూస్తూ నాకు రిటైర్మెంట్ ఇవ్వడానికి ఏం తీసుకుంటావు అని ప్రశ్నిస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుందండి నాకు. అందుకే దీనికి రిటైర్మెంట్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. OLXలో పెట్టేద్దాం అనుకుంటున్నాను. మీకు కావాలా? కాంపిటీషన్ పెరిగిపోతే కష్టమండోయ్ దొరకడం. ఇంకెందుకు ఆలస్యం, కావలసిన వారు ఆర్డర్ పెట్టేసుకోండి మరి. ఈ వీడియో నేను సరదాగా చేశానండి. ఇలాంటి వస్తువులు మనందరి ఇళ్లల్లోనూ తప్పనిసరిగా ఉంటాయండి. అమ్మ జ్ఞాపకమో, నాన్న జ్ఞాపకమో, నాయనమ్మ జ్ఞాపకమో, అమ్మమ్మ జ్ఞాపకమో అనుకుంటూ ఏదో ఒక పాత వస్తువు ప్రతి ఇంట్లోనూ తప్పనిసరిగా ఉంటుందండి. వాటిని మనం బయట పారేయలేము, అలాగని వాడనులేము అన్నట్లుగా ఉంటాయండి ఒక్కోసారి పరిస్థితులు. కాబట్టి నేను సరదాగా ఈ వీడియో చేశానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.